ఎస్ఈజెడ్ భూ ప్రాంత రైతులకు ఇచ్చిన మాటను పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారని తెలియజేస్తూ కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో జనసేన పార్టీ మండల ఇన్ఛార్జ్ రావు అక్షయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. రైతులకు తిరిగి ఇచ్చిన భూములు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, ఇప్పటి వరకు 200 ఎకరాల భూమికి రిజిస్ట్రేషన్ పూర్తయిందని, 80 మంది రైతులపై లబ్ధి పొందుతున్నారని తెలిపారు. జనసేన పార్టీ రైతులకు అండగా ఉంటుందని, ఎస్ఈజెడ్ భూములు మరికొన్ని రోజుల్లో అందరి రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. నేను జనసేన పార్టీ కొత్తపల్లి మండలం ఇన్ఛార్జ్ రావు అక్షయ్ని మరి ఈవేళ ఎస్సీజెడ్కి సంబంధించి మరి రైతులకి భూములు వెనక్కి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరి పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మరి ఏదైతే మిగులు భూములు ఉన్నాయో అవన్నీ కూడా రైతులకి వెనక్కి ఇవ్వడం అన్న పద్ధతిలో రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి మరి రైతులకి వెనక్కి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరి దాని గురించి ఈవేళ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎస్సీజెడ్ ప్రాంతంలో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఎస్సీజెడ్ గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో గతంలో పెళ్ళిళ్ళకి ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అదే రకంగా అవసరాలకి భూములు అమ్ముకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడి జీవితాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మరి ఏదన్నా పెళ్ళికి సంబంధం కుదుర్చుకోవడానికి ఈ గ్రామాలకి ఎవరన్నా వచ్చినప్పుడు వీళ్ళు భూములన్నీ ఆన్లైన్లో